నమస్తే, నా పేరు వినోద్. ఎన్బీసీ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. صلوا على النبي. ఓకేనా కవర్ చేతులు తీసి అఖి థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన కావాలి అల్లా యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు అందరితో ఉండాలని ఉదయగిరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అబ్దుల్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ గారి 219వ గంధ మహోత్సవం అంటే ఆయన మనందరినీ విడిచి 219 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతిని మనందరం కూడా జరుపుకుంటున్నాం. అల్లాకి సృష్టికర్త ఆదం యొక్క ప్రచార సాధకులుగా మహమ్మద్ ప్రవక్త జీవించి అల్లా యొక్క కీర్తి పతాకాలని ప్రపంచానికి నలుమూలల ప్రచారం చేసే సందర్భంలో కొంతమంది కలిసి అల్లా మహమ్మద్ ప్రవక్త యొక్క ముదిమనవుడైనటువంటి హసన్ గారిని దారుణంగా కుటుంబ సభ్యులందరినీ కూడా శరణు కోరితే వారిని చంపిన దానికి చిహ్నంగా మనం ఇటీవల కాలంలో మొహరంలో నాడు పీర్ల పండుగలు మనందరం కూడా జరుపుకొని వారి ఆత్మశాంతి చేకూర్చేందుకు, వారి మరణానికి తోడుగా మేము కూడా బల్లాలు బరిసెలు అన్ని పట్టుకొని మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ హసన్ గారికి అంకితం చేస్తూ మనం మొహరం కార్యక్రమాన్ని 10 రోజులు జరుపుకున్న తర్వాత ఉదయగిరి గడ్డ మీద
సయ్యద్ అబ్దుల్ కరీం గారి ఉరుసు కార్యక్రమం. ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను రావటం జరిగింది. బుడిబుడి నడకల మధ్య, రాజకీయ ఒడిదుడుకుల మధ్య జ్ఞానాన్ని నేర్పింది నాకు ఉదయగిరి నియోజకవర్గం. నేను 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన నాడు ఉదయగిరిని సేవ చేయాలి, ఉదయగిరి వెనకబడ్డ ప్రాంతం, ఒక రైతు బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాటి నుంచి నేటి వరకు కూడా ఉదయగిరిలో నడియాడుతూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా, మీతో కలిసిమెలిసి ఉంటూనే ఉన్నా. అయితే రాజకీయ పరిస్థితుల్లో నన్ను మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కావలి నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఉదయగిరి ప్రజలు ఈ ప్రాంతం నుంచి వలబడి ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకి వెళ్తున్నారు. వీళ్ళని ఆర్థికంగా పెంచాలి, వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి, డ్యాములన్నీ తీసుకురావాలి, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తే కల్మషం లేని ఉదయగిరి ప్రజలు తాగటానికి నీరు, ఉండటానికి కాలనీలు, పని చేసుకోవడానికి వ్యవసాయ భూములు కానీ చేయగలిగితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఒక పేద కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా నా జీవితానికి ధన్యమవుతుందని ఆలోచించా. కానీ బాబు గారి నిర్ణయం ప్రకారం ఒక మంచి నాయకుడిని మీకు కావాలని నేను ఉదయగిరికి పరిచయం చేస్తూ, కాకర్ల సురేష్ గారు మంచి వ్యక్తి, మంచి మనసున్నటువంటి వ్యక్తి ఉదయగిరికి రావటం, ఆయన కానీ నేను కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఇద్దరం కూడా రామ లక్ష్మణులాగా, ఆయన రాముడిగా ఉంటే నేను లక్ష్మణుడిగా తోడుగా ఉండి ఈ ఉదయగిరి అభివృద్ధికి అన్నకి తోడుగా తమ్ముడుగా నేను ఉంటానని కూడా ఉదయగిరి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. నిరంతరం మీ ఎన్బీసీ వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. మీ వినోద్.